నా మగడు చనిపోయి సంవత్సరం అవుతుంది. ఉద్యోగం ఏమంటే ఇస్తానులే వాళ్ళు. నారాయణస్వామి 2 లక్షలు అడుగుతున్నాడు, ఇవ్వసారి 2 లక్షలు అడుగుతున్నాడు. నాకు తినేకే బరువుగా ఉంది. నా పని మాకే 20 ఏళ్ళు ఇంకా పని చేస్తున్నాడు మా ఆయన. గుళ్ళో పని చేస్తాడు, నరసింహస్వామి గుళ్ళో పని. నారాయణస్వామి అడుగుతున్నాడు, ఇవ్వసారి అడుగుతున్నాడు, అంజీ అన్న అడుగుతున్నాడు. నా దగ్గర లేదు, నాకు తినేకే బరువుగా ఉంది నా మా దగ్గర లేదు అన్నాను. అయినా నన్ను సతాయిస్తున్నారు. దొడ్డప్ప. దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో దొడ్డప్ప అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. సంవత్సరం క్రితం అతను చనిపోవడం జరిగింది. అతని భార్య అనసూయమ్మ. ఆమె గర్భవతిగా 4 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు అతను చనిపోయినాడు. చనిపోయి ఇప్పటికీ సంవత్సరం కావస్తుంది. ఆమె నా మొగుడు ఉద్యోగం నాకు ఇవ్వండి, ఆ జీతము నాకు ఏమి ఇవ్వకుండా మీరు ఇట్లుంటే నాకు ఇబ్బంది అవుతుందని అడిగితే, నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు 5 నెలల నుంచినే మీరు ఇప్పటి నుంచి పనికి వస్తే ఇస్తామని చెప్పి 5 నెలలు గర్భవతిగా ఉన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో డైలీ లేబర్ కింద 300 కూలీకి మీరు పని చేయించుకున్నారు. డెలివరీ అయిన వెంటనే మళ్ళీ నెల రోజులు ఒకటే ఇచ్చి 2వ నెల నుంచే రమ్మని చెప్పినాడు. ఎక్కడుందండి? ఒక మనిషి డెలివరీ అయితేనే కనీసం నెల డేట్లు వస్తేనే ఆమెకు ఒక 5 రోజుల పాటు ఎక్కడ టెంపుల్లోకి రాకూడదు, ఎక్కడ ఉండకూడదు అని చెప్పని అంటారు. అట్లాంటిది 6 నెలలు బయట ఉండాల్సిన బాలింతను, ఇంట్లో ఉండాల్సిన బాలింతను మీరు నెల రోజులకే రమ్మని చెప్పి పని చేయించుకోవడం కరెక్టా అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇది కరెక్టా అని. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా దేవుని గుళ్ళకు వెళ్ళాలంటేనా అంటూ ముట్టు తగలకుండా ఏది రావాలనేది దేవాలయ సిద్ధాంతం అని చెప్పి మన అందరూ పూర్వీకులు కూడా చెప్తున్నారు. అట్లాంటిది ఈరోజు మీరు అనసూయమ్మను నెల బాలింతప్పటి నుంచి మీరు పనికి పిలుచుకొని కూడా డైలీ లేబర్ కింద కూలిచ్చి ఇప్పుడు ఆమె భర్త ఉద్యోగం ఆమె ఇమ్మని చెప్తే మంచికి 2 లక్షలు మీరు డబ్బులు ఇస్తేనే అని చెప్పి మీరు లంచం అడిగి పని చేయించుకుంటున్నారు. ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది 3000 పనికి మీరు 2 బిడ్డలు ఉన్నారు, తినేకే తిండి లేదని భర్త చనిపోయి ఆమె పక్క ఉంటే మీరు లంచాలు తీసుకుంటూ ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నారు మీరు అని చెప్పి నేను సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎక్కడన్నా అన్యాయం జరిగితే మేము వదిలిపెట్టమని చెప్పి ఉక్కుపోదంతో తొక్కి పారేస్తామని చెప్పి నాయకులు ఎక్కడ చూసినా ప్రచారాలు చేస్తున్నారు తప్ప మన కళ్ళెదురుగానే ఇంటి ముందరే ఇంత దారుణం జరుగుతూ ఉంది లక్ష్మీ నరసింహస్వామి గుడిలో అని చెప్పి అది మర్చిపోయినారా? లేకుండా లక్ష్మీ నరసింహస్వామి గుడిలో ఏం జరిగినా ఎవరికి తెలియదని మీరు అనుకుంటున్నారా అని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. తెలియకుండానే ఈ పొద్దు ఒక్కరికి ఇలా జరిగిందంటే ఎంతో మంది భక్తాదులు వస్తున్నారు అక్కడికి, వేలాది మంది ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే ఎంతో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహ టెంపుల్లో చాలా వరకు మీరు చేస్తున్న దారుణాలు ఎట్లున్నాయంటే కర్ణాటక నుండి వచ్చే భక్తులు కానీ ఎక్కడి నుండి వచ్చే వాళ్ళైనా ఇక్కడ తెలిసిన వాళ్ళకైతే ఒక రకం, తెలియని వాళ్ళకైతే గుడిలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి చూన్నట్లు పోనీలే అంటే ఈరోజు మీరు చాలా మంది వాళ్ళు పర్మనెంట్గా పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి ఇమ్మని అడిగితే మీరు బేరాలు ఆడుతున్నారు. వాళ్ళ పని వాళ్ళకి ఇచ్చేకి మీరు బేరాలు ఆడుతున్నారు లక్షల రూపాయలకు. ఎవరబ్బ సొమ్మని మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు? వాళ్ళు కష్టపడి పని చేసి వాళ్ళ బాత్రూమ్లు కడిగి వాళ్ళ ఉచ్చలు కడిగి అన్ని కడిగితేనే వాళ్ళకి మీరు జీతం ఇస్తున్నారు. వాళ్ళ డబ్బులు కాసిస్తున్నారంటే మీరు ఎంత నీచులు అని చెప్పి ఇవాళ మేము అడుగుతున్నాం. ఆర్సీపైగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ అనసూయమ్మకు ఆమె డబ్బులు కానీ లేదా ఆమె ఉద్యోగం కానీ అవి 2 ఈకపోతే దశల వారీగా ఉద్యమాలు చేస్తాం. ఈ కారణాలకన్నీ పాల్పడుతున్న వాళ్ళని వదిలిపెట్టము. ఎంత దూరమైనా పోవడానికి మేము ఆర్సీపైగా ముందడుగుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కదిరి పట్టణంలో మగ్గాల క్వార్టర్స్లో నివసిస్తున్నటువంటి అనసూయమ్మ వైఫ్ ఆఫ్ దొడ్డప్ప, ఆమె భర్త సుమారుగా 20-25 సంవత్సరాల నుండి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో పర్మనెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను దాదాపు 1 సంవత్సర కాలం కిందట మరణించడం జరిగింది. అనసూయమ్మను నీ భర్త ఉద్యోగం నీకు రావాలంటే గుడి ఈవో శ్రీనివాస్ రెడ్డి గారు, అక్కడ పనిచేస్తున్నటువంటి మేస్త్రి ఆంజనేయులు, లడ్డు కౌంటర్లో ఉన్నటువంటి నాగరాజు స్వామి అనే వ్యక్తి, వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు 2 లక్షలు 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇస్తే నీ భర్త ఉద్యోగం నీకు వస్తుంది, లేని పక్షంలో నీకు ఇవ్వము, అసలు నువ్వు ఆ దొడ్డప్ప భార్యవే కాదు, నీకు సంబంధమే లేదు ఉద్యోగం అని చెప్పి ఆమెను బెదిరించడం జరుగుతుంది. వాళ్ళ భర్త చనిపోయే 1 సంవత్సరం కాలం గడుస్తుంది. ఈ పొద్దుటి వరకు కూడా ఉద్యోగం ఇవ్వకోకుండా ఆమెను వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నారు. బిడ్డ పుట్టినటువంటి 1 నెల నుంచి పచ్చి బాలింతను కూడా కనికరం చూడుకోకుండా
ఈవో ఒక నెల తర్వాతనే నువ్వు పనికి పని రాదని చెప్పేసి డైలీ లేబర్ కింద 300 రూపాయలు లేబర్ ఇస్తూ ఆమెని ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారు సంవత్సర కాలం నుండి. కదిరి ప్రాంతంలో ఈ ఈవో డబ్బులు వసూలు చేసుకునేకి వచ్చినాడా, లేకుంటే గుడి పనులు సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదని చూస్తున్నాడా? ఏమి తెలియనటువంటి ఆమె భర్త ఉద్యోగం ఆమె ఇవ్వడానికి 2 లక్షలు అడిగినాడంటే, దక్షిణ భారతదేశంలోనే పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో పనిచేస్తూ అనేక కుంభకోణాలు చేసినాడని గ్యారెంటీ ఉందా? ఖచ్చితంగా అనేక కుంభకోణాలు చేసినాడు, పక్కా ఇది. ఎందుకంటే ఏం లేని వాళ్ళ దగ్గర 2 లక్షలు అడిగినటువంటి వ్యక్తి, గుళ్ళో ఆదాయం ఎక్కువ ఉంది, ఎక్కువ కూడా కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి లక్షల సంఖ్యలో భక్తాదులు వస్తుంటారు. అలాంటి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ పబ్లిసిటీ ఉన్నటువంటి గుడి దక్షిణ భారతదేశంలోనే ఈ గుళ్ళో కుంభకోణాలు చేసిండని గ్యారెంటీ ఏమి? ఈ ఈవో నిజంగానే ఎందుకు తరమరాని ఈవో? కూటమి ప్రభుత్వం చెప్తూనే ఉంది తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు అని. మళ్ళీ పబ్లిక్గా ఇంత దారుణంగా ఏమీ లేని వాళ్ళ దగ్గర 2 లక్షలు అడుగుతూ ఉంటే ఏమన్నా అధికార పార్టీ వాళ్ళు నిద్రపోతున్నారా నేను అడుగుతాను. ఈరోజు ఈమె ఉద్యోగం ఆమెకి ఇవ్వాలా, ఆమె భర్తకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా ఆమెకు ఖచ్చితంగా ఈవో గారు వచ్చే విధంగా చేసి ఆమె ఉద్యోగం ఆమెకు ఇవ్వకోకుంటే నేటి నుంచి దశల వారీగా ఉద్యమాలను ఉధృతం చేస్తాం. ఈవోని సస్పెండ్ చేసేంత వరకు కూడా మేము కూడా వదలమని చెప్పేసి ఈ సమస్యను ఎంత దూరమైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రఖ్యాతగాంచిన నరసింహస్వామి గుళ్ళో దాదాపుగా 25 సంవత్సరాలు తను పనిచేస్తున్న దొడ్డప్ప అకస్మాత్తుగా చనిపోవడం వల్ల తన భార్య పిల్లలు రోడ్డును పడ్డారు. వాళ్ళని గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాల. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు ఆలోచించి వాళ్ళకు జరగాల్సిన న్యాయము, ప్రతి ఒక్కరు దేవాదాయ శాఖలో ఎంతమంది వర్క్ చేస్తున్నారో, ఆ సంబంధించిన డిపార్ట్మెంట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఆమె గురించి ఆలోచించి ఆమెకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ఒకటి ఏమిటంటే డిమాండ్గా మేము చెప్తున్నాం, ఆడబిడ్డ అంటే ప్రతి ఒక్కరికి సానుభూతి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తున్నాం అంటున్నారు. ఎక్కడ చేస్తున్నారు మీరు? ఒక కదిరి పట్టణంలోనే నరసింహస్వామి ప్రఖ్యాతిగాంచిన నరసింహస్వామి టెంపుల్లోనే ఇంత దారుణం జరుగుతుంటే మీరు ఎక్కడ చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆమెకు తక్షణమే న్యాయం చేయాలని ఆర్సీపీగా మేము డిమాండ్ చేస్తున్నాం.